హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి కిచెన్. ఈరోజు మనం టమాటా చారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 5-6 పెద్ద మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. టమాటాలను ఇలా ఉడకబెట్టుకోవాలి. అందులో ఒక నిమ్మకాయంత సైజు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలను చింతపండు బాగా మంచిగా ఉడికాయి. సో దీన్ని చల్లారిన తర్వాత రసం తీసుకోవాలి. రసం మంచిగా పిండి రసం అంతా చూడండి ఫ్రెండ్స్, ఇది టమాటా మరియు చింతపండు రసం తీసి పక్క పెట్టుకొని దాన్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నా. దీన్ని బాగా మసలనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు కోసం మనం ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక సగం పావు ఆయిల్ పోసాను. సో ఆయిల్ వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, వేస్తున్నా. అవి గోలిన తర్వాత ఇలా ఎల్లిపాయలను ఇలా చిరిమేసి పోపులో వేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అవుతున్నాయి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డను పచ్చిమిర్చి వేస్తున్నా. దీన్ని కాసేపు ఫ్రై కానిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. తర్వాత ఇందులో మనం కల్యమాకుని యాడ్ చేసుకోవాలి. కల్యమాకు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇది అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, టమాటో చింతపండు రసం ఎలా మరుగుతుందో. ఇప్పుడు ఫైనల్గా మనం ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ మసులుతున్న రసంలో నేను ఇందాక మనం వేసుకున్న పోపును కలిపాను. సో ఇలా చూడండి ఎలా పడుతుందో. సో నెక్స్ట్ ఒక 10 నిమిషాల పాటు ఇలానే పులుసుని మసలనిస్తే కొంచెం దగ్గర పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు టమాటా పులుసు రెడీ అయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.